టు బామ్మగారి ముచ్చట్లు. కోడిగుడ్లు ఉడకబెడదామండి ఫ్రైకి. కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టుకొని గుడ్లు పొయ్యి మీద పెట్టి వండుకున్నామండి. ఉడికితే అయ్యి కోడిగుడ్లు పొయ్యి మీద వేసాను. ఉడికితే బాగా పొట్టు తీసి ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకుందామండి. సాంబార్ పెట్టాను కాబట్టి, పప్పుచారు పెట్టాను కాబట్టి, ఇంకా పప్పుచారులోకి నంచుకోవడానికి కోడిగుడ్డు ఫ్రై ఏదో ఒకటి ఉండాలి కదా దానికి తోడు. వట్టి పప్పుచారుతో తినరు ఫస్ట్ నుంచి కూడా, అలవాట్లేదు. ఏదో ఒకటి నంచుకొని ఉండాలి కాబట్టి గుడ్లు వేసా. ఈ గుడ్లు ఉడికితే ఒలిచిపెట్టుకొని మనం ఫ్రై చేసుకుందామండి, కోడిగుడ్లు ఫ్రై. ముందు రోజు పెందలాట చేసేసుకుంటున్నానండి. కర్రీస్ లైవ్ పెట్టుకోవాల్సి వస్తుంది, వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది, పని కావట్లేదని కోడిగుడ్డు ఫ్రై బాగానే ఉంటుందండి. మొన్నేమో పొరటల్లో వేసాను. ఎక్కువ కోడిగుడ్డు తింటా ఉంటే ఈ చలికాలం కొంచెం జలుబు లేకుండా ఉంటుందని ఎక్కువ కోడిగుడ్డు ఒక అరడజను అట్లా తెచ్చి పెట్టుకొని వాడుకుంటా ఉంటే మనకి జలుబు లేకుండా ఉంటుంది. నాకు కొంచెం చలికాలం వస్తే ఇబ్బందేనండి, జలుబు చేస్తుంది ఎక్కువగా. అందుకోసమని ఎక్కువగా ఏది బాగుంటుందో రాత్రిపూట పాలు పోసుకుంటాం అన్నంలో ఇద్దరం కూడా. ఈ ఉడికేటప్పటికి కొంచెం ఉల్లిపాయలు కోసి పెట్టుకుందామండి. ఉల్లిపాయలు కోసి పెట్టుకుంటే కోడిగుడ్డు ఉడికేటప్పటికి ఉడకంగానే పొచ్చు తీసి తర్వాత వేసుకోవచ్చు మనం. ఉల్లిపాయలు ఒక 2-3 పెట్టుకుంటే ఫ్రైలోకి కొంచెం ఎక్కువే పడతాయి. ఉల్లిపాయ ఫ్రై కోడిగుడ్డు ఫ్రైలోకి 3 కాదు, ఇంకో 2 తీసుకోవాలి. తెరవమాతకు అన్నీ రెడీ పెట్టుకున్నాను. బియ్యం తెచ్చా. కోడిగుడ్డు ఉడికితే ఉల్లిపాయ కోసి పెట్టుకుందాము లోపు. పొయ్యి మీద కోడిగుడ్డు ఉడుకుతున్నాయండి. ఉల్లిపాయలు పొట్టు తీసి కోసి పెట్టుకుందాం. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే అన్నంలోకి కలవటానికి ఉల్లిపొట్టు వస్తుంది అన్నమాట. టిఫిన్ అబ్బో ఇప్పుడు 8 అవ్వాలా? ఆకలి కావా? నేను వచ్చినాక ఇప్పుడు ఒక్కటి దెబ్బలు తెచ్చింది. సరే, 10 అయిద్దా 11 అయిద్దా వచ్చేది? నేను ఎట్టయినా తినేస్తాలే. 10 అయిద్దా 11 అయిద్దా అంటున్నా. అట్లాంటప్పుడు పెందలాడ అనుకుని వెళ్ళొస్తే పోయింది. వాతావరణం అంతా ఇదిగా ఉంది. ఎట్టా ఉంది ఇందా వాతావరణం? ఏముంది? ముప్పు బట్టి ఉడుకుతున్నాయి గుడ్లు. కొంచెం ఉడకనిచ్చి తెరమాత వేసుకుందాం. గుడ్లు కోడిగుడ్లు ఉడకొచ్చిందిలేండి, అయిపోయి వచ్చింది. ఈ ఉల్లిపాయలు కోసి పెట్టుకుందాం అంతలోకి. కోడిగుడ్డు కూరలోకి ఉల్లిపాయలు కోసి పెట్టుకుందామండి.
ఉల్లిపాయలు పోసుకొని అవి ఉడికితే ఒలుచుకొని తిరగమాత వేసుకుందాం. గుడ్డు దించేసి బండి పెట్టి ఫ్రై ఉడికే ఉంటాయండి, చిట్లుతున్నాయి. బండి పెట్టుకున్నాం, బండి పెట్టి తిరగమాత తీసుకున్నాం. తడి లేకుండా చేసుకోవాలి. బండికి నూనె వేస్తే మళ్ళీ చిటపటమంటది. ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకుందామండి, కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ అక్కర్లా. గింజలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు చూస్తే ఇప్పుడు అయిపోయినాయండి. మామూలుగా ఉంటే అవే వేసేదాన్ని. పచ్చెనగపప్పు బదులు ఈ మినపగుళ్ళు అనమాట, అవి ఉంటే అవే వేస్తా. కొంచెం వేగనిచ్చి చిన్నులపాయలు వేసుకుందాం. ఎక్కువ వాడతానండి నేను చిన్నులపాయలు, ప్రతి దాంట్లో ఎక్కువ వేస్తా. అవి కరివేపాకు, కొంచెం వేగనిచ్చి తిరగమాత గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేస్తాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక గుడ్లు ఉంటే అది పెట్టానండి. అవి ఆరినాక అవి ఒలిచి ఇది చేసుకోవాలి. గుడ్లు ఫ్రై అనమాట. ఇది వేగనిద్దామండి బాగా. ఉల్లిపాయ బాగా వేగనిచ్చి, ఉల్లిపాయ వేగిందండి. ఈ కోడిగుడ్డుకి కొద్దిగా చిన్న చిన్న ఘాట్లు పెట్టి, చాకుతో అట్లా ఘాటు పెడితే ఉప్పు కారం పట్టుకుంటుంది అనమాట. మెల్లిగా కొద్దిగా, ఎక్కువ ఇది కాకుండా కొంచెం మెల్లిగా అట్లా ఘాటు దీంట్లో వేసుకున్నాం. ఉల్లిపాయలో వేసుకున్నాం గుడ్డు. ఉల్లిపాయ వేగింది కాబట్టి కొంచెం కారం చల్లుకున్నాం దీంతోనే. కొంచెం కారంగా ఉంటే కారంగా జలుబుకి, దగ్గులకి కొద్దిగా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఉప్పు కారం కొంచెం గుడ్డు పీల్చుకుంటుంది అనమాట, ఘాటు పెట్టాం కాబట్టి. కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.